అడుగు పెడితే అంగబలం, అర్ధబలం, ఏది కావాలన్నా 100 మంది లైన్లో ఇలా సాగిన జీవితంలో ఒక్కసారిగా అవన్నీ మాయమైపోతే ఆ మనిషికి ఏమనిపిస్తోంది? మొదట కాస్తంత కష్టమనిపించినా రాను రాను పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి. అక్కడున్న పరిస్థితులకు అలవాటు కాక తప్పదు. ఇదే జరిగింది మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు. తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కడ జపం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకుగాను తనకు జపమాల కావాలని రౌస్ అవెన్యూ కోర్టుకు ఆమె విజ్ఞప్తి చేశారు. మెడిటేషన్కు అనుమతి కోరారు. అలాగే స్పోర్ట్స్ షూ, పుస్తకాలు, పెన్నులు, పరుపు, దుప్పట్లు కావాలని కోరారు. ఇంటి నుంచి ఆహారానికి అనుమతించాలని కోరారు. అయితే కోర్టు ఉత్తర్వులో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్ న్యాయస్థానానికి తెలిపారు. కవిత కోరినట్లుగా జపమాల సహా అన్ని వస్తువులను అనుమతించింది.